వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ నుంచి అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే 6238 పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. 10th క్లాస్, ఐటీఐ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్గా మీకు 45,000 వరకు సాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలని కూడా క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కదా, ఒక చిన్న లైక్ కదా. సో లైక్ చేసి డెఫినెట్గా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న అప్డేట్, స్కిప్ చేయొద్దు, అందరికీ కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇక టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ మీకు తెలిసింది కదా. ఈ టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం ఏంటి అంటే ఒక పెద్ద ఆఫర్ని అయితే లాంచ్ చేస్తారో. అదేంటి అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళ ప్యాకేజెస్ పైన, మెంబర్షిప్ ప్లాన్స్ పైన డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు. ఈ ఆఫర్ అనేది 30 జూన్ వరకు అయితే ఉంటుంది. ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే ఇక్కడ మనకి 2 ప్యాకేజెస్ అయితే ఉంటాయి. టెక్స్ట్ బుక్ పాస్ ప్రో మ్యాక్స్. దీనివల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే చూడండి, మార్క్ టెస్ట్లు ఉంటాయి ఇందులో ఎన్నో, అంటే 80,000కి పైగా మార్క్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, స్టడీ నోట్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, ఇలా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. ఈ యొక్క ప్యాకేజెస్ కనుక మీరు తీసుకున్నట్లయితే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి వీళ్ళు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్లో మార్క్ టెస్ట్లు కండక్ట్ చేయడము, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి FRJ10 కోడ్ని యూజ్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ 2025 ఇయర్కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏమేమి పోస్టులు ఉన్నాయంటే టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 1 అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. 10th క్లాస్ వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్, ఐటీఐ వాళ్ళకి, ఇలా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. పర్మనెంట్ జాబ్ సాధించడం రైల్వేలో మీ లక్ష్యం అయితే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. సో లాస్ట్ టైం మీరు కొద్ది దూరంలో మిస్ అయితే మాత్రం ఈసారి మాత్రం వదలొద్దు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ ఈ జాబ్స్కి ఎప్పటి నుంచి అప్లై చేయాలంటే రేపటి నుంచే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో రేపు మీకు ఎలా అప్లికేషన్ చేయాలి, సబ్మిషన్ ఆన్లైన్లో మొబైల్ త్రూగానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి వీడియో చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 28th వరకు అయితే అప్లై చేసుకోవాలి. వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా 6,238 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో టెక్నీషియన్స్ గ్రేడ్ 3 వేకెన్సీస్ వచ్చేసి 6,055 అండ్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులు వచ్చేసేమో 183. ఆల్ ఆర్ఆర్బీస్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకి 18 నుంచి 33, సిగ్నల్ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 పోస్టులకేమో 18 నుంచి 30 ఇయర్స్ వరకు. ఇది ఓసీ అంటే జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. July 1, 2025 వరకు ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారు. సో దీంతో పాటు మీకు ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్, SC ST వాళ్ళైతే +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఏజ్ లిమిట్ అనేది. సాలరీ వచ్చేసి మనకి భారీ సంఖ్యలో మనకి సాలరీ అయితే ఉంటుంది. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 పోస్టులకి అయితే లెవెల్ 2 ప్రకారం 45,000 వరకు సాలరీ ఉంటుంది. టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకి అయితే లెవెల్ 5 ప్రకారం చేరగానే మీకు 50,000కి పైగానే సాలరీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీకు అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ పాస్ అయితే సరిపోతుంది. అది ఏ విభాగంలో అంటే ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్, సో ఈ యొక్క విభాగాలు లేదంటే ఎనీ సబ్ స్ట్రీమ్లో చేసినా కూడా సో దీనికి సంబంధించి మీకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి క్లియర్గా
సో ఇక్కడ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 ఎస్&టి. ఎస్&టి అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనమాట. సో వీటికి సంబంధించి విభాగంలో పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఎవరైతే ఇంటర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఎంపీఎస్సీ అనేది చదువుంటారు, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైతే 10th పాటు సంబంధిత విభాగంలో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. అయితే ఏ విభాగంలో మీరు ఐటీఐ చేయాలంటే ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్, వైర్మెన్ ఈ యొక్క విభాగాల్లో మీరు క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో ఇంకా మనకి మిగతా పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైతే గ్రేడ్ 3కి సంబంధించి పోస్ట్ ఉన్నాయో సో వీటికి అర్హత ఏంటి అంటే సో మీరు 10th క్లాస్తో పాటు అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. లేకపోతే 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది చేసి ఉండాలి. ఏ విభాగాల్లో ఉండాలి అంటే ట్రాక్ మెషిన్కి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అని ఈ విధంగా మనకి చాలా ట్రేడ్లు అయితే ఉన్నాయి. బ్లాక్ స్మిత్, బ్రిడ్జ్, క్యారేజ్ అండ్ వ్యాగన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సో ఇలా మనకి చాలా ట్రేడ్లలో ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. సో సంబంధిత విభాగంలో మీరు అక్కడ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. టెక్నీషియన్స్ ఉద్యోగాలకి మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ యొక్క కోర్స్ అనేది మీరు తీసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్నందులో మీకు ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాం. కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ అనేది ఒకసారి చెక్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకి సపరేట్గా, అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి సపరేట్గా ఇక్కడ ఎగ్జామినేషన్ అది ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. కేవలం మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు. ఒకటే ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇక్కడ టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో పోస్టులకి 90 minutes టెస్ట్ ఉంటుంది. 100 questions అయితే అడుగుతారు. ప్రతి రంగాన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. మల్టిపుల్ చిప్స్లలో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథ్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా 90 minutes టెస్ట్ ఉంటుంది. 100 questions అడుగుతారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏమో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫీజులో అయితే ఎలాంటి మార్పులు లేవు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్ క్యాండిడేట్స్ 250, మిగతా వాళ్ళు 500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత సో మీకు రీఫండ్ ఏదైతే ఉంటుందో సో సేమ్ మనకి అదే విధంగా అయితే ఉంటుంది రీఫండ్ అనేది. రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. మన సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. టెక్నీషియన్స్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఇలా మనకి వివిధ విభాగాల్లో పోస్టులకి సంబంధించి క్యాస్ట్ వర్గ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు రేపు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలపండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలపండి. వీడియో మీకు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.